నమస్కారం. నమస్కారం అండి. కూర్చోనమ్మా, కూర్చోండి. ఇచ్చిపుచ్చుకున్నవి ఏమైనా ఉంటే ఇప్పుడే మాట్లాడుకోండి. ఆ, మాకంతా ఓకేనండి. కాకపోతే మీ వాడు ఏం చేయట్లేదు కాబట్టి ఓ చిన్న రిక్వెస్ట్. మీకున్న ఇల్లుని మీ వాడి పేరు మీద ఫార్మాలిటీగా రాసిస్తే మాకేం అభ్యంతరం లేదు. మిగతాది మీ ఇష్టం. సూర్య గారు తప్పుగా అనుకోకండి. అది మీ అమ్మాయికి ఏమైనా లవ్ స్టోరీ ఉందండి? లేదండి, మీ వాడినే మొదట ప్రేమించింది. ఆ, పోనీ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది ఏమన్నా ఉందా అండి? పోనీ అబార్షన్ లాంటివి ఏమైనా? నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఏయ్, ఉండరా, నేను మాట్లాడుతున్నానుగా. ఏమయ్యా లే ఆ? లే అరే, వాళ్ళింటికి వీళ్ళింటికి సామాన్లు మోసుకుపోతూ వాళ్ళిచ్చే డబ్బులతో తాగే పోరంబోకు దేనికి పనికిరాడు. పోనిలే అని మా అమ్మాయి ప్రేమిస్తున్నానంటే తగ్గి మీ ఇంటికొచ్చి సంబంధం మాట్లాడితే అసలు మనిషిలాగే నా మాట్లాడుతున్నావు. అవును, ఇది వీడు ఒరిజినాలిటీ. అవును, అసలు వీళ్ళలో ఏం చూసి ప్రేమించావమ్మా నువ్వు? ఆ? స్టైల్గా సిగరెట్ తాగుతాడనా? బీటెక్లో 6 సబ్జెక్టులు పోయాయనా? లేదా ఫుల్ బాటిల్ లేపుతాడనా? ఆ? ఏం చూసమ్మా? వాళ్లే వీళ్ళని అడగడం ఏంటమ్మా? ఇలాంటి యదనా కొడుకు గురించి నాలాంటి తండ్రిని అడుగు, నేను కరెక్ట్ గా చెప్తా. ఏమయ్యా, మరి ఈ విషయం పెళ్లి చూపులకు వచ్చినప్పుడే చెప్పచ్చుగా. ఆ, అక్కడే చెప్పేవాణ్ణి. 5,000 ఖర్చు పెట్టి ఇక్కడే ఎందుకు చెప్తున్నానంటే, వయసులో ఉన్నారు కదా, ఎక్కడ లేచిపోయి పెళ్లి చేసుకుంటారో అని అందరి ముందు ఇక్కడ చెప్పాను. వీళ్ళంటి వెధవ ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. వీడు అన్నిట్లోనూ ఫెయిలే, ఇంక్లూడింగ్ మీ అమ్మాయితో లవ్ లో కూడా. అలా మాట్లాడుతున్నావు నాన్న? ఏయ్, నువ్వు ఉండరా. ఏమ్మా, మీరేమో రకరకాలుగా మేకప్లు లిప్స్టిక్లు వేసి ఈ ఎదవని ఇంప్రెస్ చేయడానికి ఏమేమో చేస్తారు. వీడేమో నా డబ్బులు దొబ్బి నాకే బ్యాండ్ వేస్తాడు. ఓకే సర్లే అని నేను ఒప్పుకున్నాను అనుకో, రేపు పెళ్లి ఖర్చులు, వీడి ఫస్ట్ నైట్ ఖర్చులు, మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళ డైపర్ ఖర్చులు కూడా నేనే పెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో దేనికైనా ఒక అర్హత ఉంటుంది, కానీ ఒక ప్రేమకు మాత్రం ఏమీ అక్కర్లేదు. ఒక